బ్రేకింగ్ న్యూస్ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం హాజరయ్యారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయన పోలీసుల ఎదుట విచారణకు అటెండ్ అయ్యారు. ఇవాళ అయితే డిసెంబర్ 4న తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలోనే తన వాహనాన్ని సిఐ వాహనానికి అడ్డు పెట్టేసి తన అనుచరులతో హల్చల్ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇవాళ్ల విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం అయితే హాజరయ్యారు. విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? బంజారాహిల్స్ పోలీసులపై విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈరోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని విచారణకు మాసప్ ట్యాంక్ పోలీసులు పిలవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన మాసప్ ట్యాంక్లోని పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. విచారణ ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలపైన పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో బెయిల్పై ఆ ఎమ్మెల్యే బయట ఉన్నాడు. కౌశిక్ రెడ్డికి సంబంధించి విచారణ ప్రారంభమైంది. న్యాయవాదితో సహా పోలీస్ స్టేషన్లోకి కౌశిక్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కౌశిక్ రెడ్డి అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా వివాదం సృష్టించి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని ఇక మీదైనా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హెచ్చరించడం జరిగింది. ఆ బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరైతే కౌశిక్ రెడ్డి నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ చేసి ప్రజల్ని గందరగోళం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు బంజారాహిల్స్ సిఐ విధులకు ఆటంకం కలిగించి ఆయన వెహికల్కి కౌశిక్ రెడ్డి కారును అడ్డంగా పెట్టి బయటికి విధులకు వెళ్తున్న సమయంలో ఆ విధులను అడ్డుకోవడమే కాకుండా అక్కడ దురుసుగా ప్రవర్తించి సిఐ పైన అక్కడ ఉన్న సిబ్బంది పైన కూడా ఆయన నేను ఎమ్మెల్యేని నా మాటే వినరా అంటూ కూడా ఒక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చి అక్కడ హల్చల్ సృష్టించారు. దీనిపైనే పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు అప్పుడు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ పై ఉన్నాడు. కాబట్టి కౌశిక్ రెడ్డిని విచారణలో భాగంగా మాసప్ ట్యాంక్ పోలీసులు ఈరోజు ఉదయం 10 గంటలకి మాసప్ ట్యాంక్ రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆయన తన న్యాయవాదితో కొద్దిసేపటి క్రితమే మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ రోజు కౌశిక్ రెడ్డి అలా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటి, సిఐ వెహికల్కి కారు అడ్డంగా పెట్టి దాదాపు ఒక గంట పాటు కూడా అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు కూడా అక్కడ హల్చల్ చేసి ఆ పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్ళి అక్కడ సిఐ ఛాంబర్లోనే సిఐని బెదిరించి కంప్లైంట్ తీసుకోవాలి, నేను ఎమ్మెల్యేని వస్తే నువ్వు బయటికి ఎలా పోతావు అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డితో వాగ్వాదానికి సిఐతో వాగ్వాదానికి కౌశిక్ రెడ్డి దిగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు కౌశిక్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కౌశిక్ రెడ్డి పైన తెలంగాణ వ్యాప్తంగా 34 కేసులు నమోదయ్యాయి. ఆయన కేసులకు సంబంధించి అంటే ప్రతి దగ్గర కూడా ఒక వివాదం సృష్టించి అక్కడ సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేసి తీవ్ర పబ్లిసిటీ పొందేందుకే ఇలాంటి స్టెంట్లు చేస్తున్నాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఇప్పుడు ఏదైతే బంజారాహిల్స్ పోలీసులకు విధులకు ఆటంకం కలిగించాలనే కేసు నమోదైందో ఆ కేసులో ఈరోజు మాసప్ ట్యాంక్ పోలీసులు విచారిస్తున్నారు. ఆ బంజారాహిల్స్లోనే ఘటన జరిగినప్పటికీ అక్కడ కంప్లైంటే ఐఓ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఆ కేసును మాసప్ ట్యాంక్కి బదిలీ చేయడం జరిగింది. మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఈ కేసుని విచారిస్తున్నారు. కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత న్యాయవాది సమక్షంలోనే కౌశిక్ రెడ్డిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం మళ్ళీ బయటికి వచ్చి ఇక్కడికి మాట్లాడతానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. లోపల కౌశిక్ రెడ్డి